మాజీ సీఎం జగన్ ఈ నెల 8న శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించిన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద జరిగిన పరిణామాలపై వివరణ ఇచ్చేందుకు పైలట్ కో పైలట్ విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపినట్లు పోలీసులు తెలిపారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ ఇటీవల ఆ గ్రామానికి వచ్చారు. అయితే వైసీపీ ఆధ్వర్యంలో హెలిప్యాడ్ ను ఏర్పాటు చేశారు. అక్కడ దిగిన వెంటనే వైసీపీ శ్రేణులు బ్యారికేడ్లను తోసుకొని జగన్ ను చుట్టుముట్టాయి. ఈ సందర్భంగా హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతినిందని, ప్రభుత్వం పోలీసు భద్రతా వైఫల్యంతోనే జరిగిందని వైసీపీ నాయకులు ఆరోపించారు. తమ అధినేత హెలికాప్టర్ లో వెళ్లే పరిస్థితి లేక రోడ్డు మార్గాన వెళ్లారని అన్నారు. దీంతో హెలిప్యాడ్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలపై నిగ్గు తేల్చేందుకు పోలీసులు పైలట్ కో పైలట్లకు కర్ణాటక రాష్ట్రం జక్కూరులోని నిర్వహణ సంస్థకు నోటీసులు అందజేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 8న శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించిన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద జరిగిన పరిణామాలకు సంబంధించి అటు పైలట్ కి కావచ్చు కో పైలట్ కి పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, మొత్తానికి మాజీ సీఎం వైఎస్ జగన్ అటు శ్రీ సత్యసాయి జిల్లా లో జరిగిన పర్యటనకు సంబంధించి అటు పైలట్ కావచ్చు కో పైలట్ కి అయితే నోటీసులు జారీ చేశారు. అంటే విచారణకు సంబంధించి ఎప్పుడు విచారించే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు భరత్? గుడ్ మార్నింగ్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ నెల 8వ తేదీన ఏదైతే సీకేపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించి పాపిరెడ్డి పెళ్లికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ లో వెళ్ళడం అంటూ జరిగింది. హెలికాప్టర్ వెళ్ళినటువంటి టైంలో ల్యాండింగ్ టైంలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ వైసీపీకి సంబంధించిన అభిమానులందరూ కూడా హెలికాప్టర్ చుట్టుముట్టడంతో ఒక్కసారిగా హెలికాప్టర్ పక్కకు రావడంతో కొత్త గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసులు దీన్ని తీవ్రంగా పరిగణించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కావడంతో దీనికి సంబంధించినంత వరకు ఎవరైతే హెలికాప్టర్ కి సంబంధించినంత వరకు పైలట్ గానీ కో పైలట్ కి ఎప్పటికే ఏదైతే సీకేపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించిన వాళ్ళు ఇప్పటికే పైలట్ కి కో పైలట్ కి నోటీసులు జారీ చేశారు. అసలు జగన్ పర్యటన రోజు ఏం జరిగింది, హెలికాప్టర్ కి సంబంధించినంత వరకు హెలికాప్టర్ చుట్టుముట్టినటువంటి పరిస్థితుల్లో హెలికాప్టర్ దెబ్బతిన్నది అనే విషయాన్ని పోలీసులకి చెప్పారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించినంత వరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో ఆ రోజు జరిగిన దానిపైన పూర్తిగా పైలట్ కో పైలట్ ని విచారించిన తర్వాతే పూర్తి అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరికీ కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఏదైతే 8వ తేదీన జగన్ పర్యటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏదైతే హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లోనే పూర్తిగా కార్యకర్తలు కానీ మరొక వైపు అభిమానులు కానీ పెద్ద ఎత్తున హెలికాప్టర్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆ సమయంలో హెలికాప్టర్ ఎటువంటి దెబ్బతిన్నదా, లేకపోతే హెలికాప్టర్ కి సంబంధించినంత వరకు వాళ్ళు వచ్చేటప్పుడు పైలట్ గానీ కో పైలట్ గానీ తీసుకోవాల్సిన నిర్ణయం ఏదైతే ల్యాండింగ్ మూవ్మెంట్ సమయంలో ప్రజలు అధికంగా ఉన్నటువంటి అభిమానులు అధికంగా ఉన్నటువంటి టైంలో ల్యాండింగ్ చేయకుండా అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకు ల్యాండింగ్ చేశారు, ల్యాండింగ్ సమయంలో ఏం జరిగింది, పూర్తిగా విచారణ చేపట్టి పూర్తి విషయాలను బయటికి తీసుకొచ్చే అంశానికి సంబంధించినంత వరకు పోలీసులు నోటీస్ జారీ చేయడం అంటూ జరిగింది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే ఈ 2-3 రోజుల్లోనే విచారణ చేపట్టబోతున్నారో పైలట్ కి కో పైలట్ కి సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఘటనకు సంబంధించినంత వరకు పూర్తి వివరాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ భరత్.